మీరు చెప్పండి అమ్మా. ఈ చెప్పేది ఎట్లుందంటే రేవంత్ రెడ్డి ఒక మూర్ఖ ముఖ్యమంత్రి. ఈ రేస్ అంటేనే రేవంత్ రెడ్డికి తెలియదు. ఈ రేస్ అంటే పొల్యూషన్ కాకుండా ఉండడానికి అని చెప్పేసి తెచ్చింది. ప్రపంచంలో ఎక్కడ లేనిది, ఎవరికి రాంది మన భారతదేశానికి వచ్చింది. మళ్ళంటే అందులో మన తెలంగాణకు వచ్చింది. హైదరాబాద్కు ఇమేజ్ పెంచిండు కేటీఆర్ అన్న. ఈరోజు గత ప్రభుత్వం వాళ్ళ 10 సంవత్సరాల కింద ఉన్నప్పుడు తెలంగాణను ఎట్లా వదిలిపెట్టిండ్రో ఈ రోజు తెలంగాణ ఎట్లుందో ఈ మూర్ఖ ముఖ్యమంత్రి ఈ రోజు ఎట్లయిందంటే తెలంగాణకు ఒక శని అనేది పట్టింది. శని అని అంటారు కదా, ఆ శని రేవంత్ రెడ్డి. ఈ రేవంత్ రెడ్డి అనేటోడు మూర్ఖ ముఖ్యమంత్రి. ఇదే ప్లేస్ లో వేరే ముఖ్యమంత్రి అయిన తెలంగాణను బాబు అన్నాడు కూడా, అవకాశం ప్రజలు ఇచ్చినందుకు మంచి చేయమన్నాడు, నాకన్నా మంచి చేయమని చెప్పిండు. కానీ ఆయన పక్కకు పెట్టి మళ్ళా కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎట్లుండేనో దానికన్నా దారుణంగా 100% అంటారు కదా, వీడు ఆర్ఎస్ఎస్ ఓడు వచ్చి కాంగ్రెస్ రూపంలో వచ్చి మొత్తం తెలంగాణను అంటారు కదా, మొత్తం చేయడానికని వచ్చిండు, భూస్థాపితం చేయడానికి వచ్చిండు. కానీ ఇట్లాంటి రేవంత్ రెడ్డిలను ఎంతో మందిని తొక్కేసింది తెలంగాణ ప్రజలతో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి నువ్వు కళ్ళముల్లి మాటలు చెప్పినావు, 420 హామీలు ఇచ్చినావు, స్కూటీలు ఇస్తా అన్నాడు. వాని నోటికి ఎట్లా వస్తే అట్లా ఇచ్చెప్పిండు. వానికి నోటికి హద్దు పద్దు ఏమి లేకుండా ఈ రోజు తెలంగాణ ప్రజలు ఒకటే చూస్తున్నారు, ఏంటంటే కాలి కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం కోసమే వీడు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ ముఖ్యమంత్రి అయ్యి ప్రజలను 4 కోట్ల ప్రజలను వదిలిపెట్టేసి కేసీఆర్ని ఎప్పుడు లోపలికి పంపించాలి, కవితక్కని ఎప్పుడు లోపలికి పంపించాలి, కేటీఆర్ని ఎప్పుడు హరీష్ అన్న, ఈ నలుగురే కనిపిస్తుండ్రా. మూర్ఖుడా, సిగ్గు శరం ఏమని ఉంటే తెలంగాణ ప్రజలను ఆడబిడ్డలను అంటారు కదా సుందరి మల్లతో కాళ్ళు గడిపించిండు, లగచర్య చేసిండు, ఏమంటారు హైడ్రా తీసుకొచ్చిండు, తెలంగాణ ఇమేజ్ బారేసిండు, ఎకనామిక్ బారేసిండే హైడ్రా తీసుకొచ్చి ఈ రోజు ఆంధ్ర దొత్తు పనులు చేస్తున్నాడు చంద్రబాబు దొత్తుగాడు వీడు. అట్లానే ఈ రోజు తెలంగాణను టైం పాస్ చేస్తున్నాడు, డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. చీప్ అంటే కూడా కొంచెం గౌరవం ఉన్నది. చీప్ కన్నా దారుణమైన పరిస్థితిలో రేవంత్ రెడ్డి వేస్ట్ గాడు. ఆ వేస్ట్ గాడు మళ్ళీ అమెరికాలో పోయి మేరీ అని ఆమె పెట్టింది, మళ్ళీ నిన్ను ఇక్కడ నుంచి పట్టుకొని పోతున్నారు. తెలంగాణ ఇజ్జత్ అంతా ప్రపంచ వ్యాప్తంగా తీసేసిండు. ఒక విచారం అనేది చేసిండు ఇక్కడ అనేది ఆమె పెట్టి చెప్పింది. మళ్ళీ ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ఈ రోజు హోమ్ మినిస్టర్ లేడు, విద్యాశాఖ లేదు, ఎక్కడ పోయింది? పిల్లలకు స్కూల్ ఓపెన్ అయినాయి, వాళ్ళకి ఏం కావాలి అది కనుక్కో. 4 కోట్ల ప్రజలకు అవుతాడా అమ్మా? మేము మాట్లాంటి అంటారు కదా, మహిళలము మాట్లాంటి వాళ్ళమే మేము మాట్లాడుతున్నామంటే ప్రజలందరికీ తెలివి లేదా? ఈ రోజు 2000 నుంచి 4000 అన్నవి ఇస్తున్నావా? తులం బంగారం ఇస్తున్నావా? ఎక్కడ పోయింది? 2500 ఇస్తానవి ఇస్తున్నావా? ఎక్కడ పోయినాయి? ఈ హామీలన్నీ పోయినాయి. ఈ హామీలన్నీ పక్కన పెట్టేసి ప్రజలంతా మొత్తం ఈ రైస్ కేసు, కేసీఆర్ కీడి కేసులు, కాళేశ్వరం అని చెప్పి కాళేశ్వరం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు రేవంత్ రెడ్డికి. కాళేశ్వరం అంటే కూడా తెలియని, స్పెల్లింగ్ కూడా రాదు మనకి. ఈ రైస్ కేసు అంటే కూడా మనకి తెలియలేదు. గుంపు మేస్త్రికి ఇవన్నీ తీసుకొని కుక్క అంటే కూడా విశ్వాసం ఉంటుంది. గాడిదని తీసుకుపోయి సింహాసనం మీద కూడా పెట్టిరు. ఆ గాడిదికి ఏమీ తెలియదు. గుండు సున్నా. 8 మంది ఎంపీలు వాళ్ళు ఉన్నారు, 8 మంది ఎంపీలు వీళ్ళు ఉన్నారు. బడ్జెట్ లో కూడా గుండు సున్నా. ప్రజలు అడిగే అవకాశము, ప్రజలకు మాట్లాడే అధికారము. ఈ రోజు మేము ఇక్కడనే ఇప్పుడు నీలఫర్ అని అంటారు, అక్కడ పోయి నిలబడతా కూడా మహిళలకు స్వేచ్ఛ లేకుండా మమ్మల్ని అరెస్ట్ చేస్తామని తరిమి కొట్టుకుంటా ఈడు దాకా తీసుకొని వచ్చిర్రు తెలంగాణ భవన్ కు. అంటే తెలంగాణ ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? కొన్ని రోజులు తెలంగాణ తల్లిని మార్చిన మూర్ఖుడు వీడే. ఎన్ని కథలు చేసిండు. బుడుబుంచలోడు అంటారు మన దగ్గర. ఒక బుడుబుంచలోడు అంటే వాడు వేషాలు వేసుకొని వాడు పొట్టకూర్తి అట్లా బుడుబుంజల వేషాలు వేసుకొని రేవంత్ రెడ్డి ముసుగుల ఈ నాటకాలు చేస్తున్న రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. ఈ రోజు కేటీఆర్ అన్న కాదు, ఈ రోజు యావత్ యూత్ మొత్తం మాట్లాంటి మహిళల అన్నలు ఎక్కడ వరకు పోతావో అక్కడికి పోతే తొక్కి పారేస్తాం మేము. తొండలు పాములు అందరం పట్టుకొని రెడీగా ఉన్నారు. నీకు నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నీ మినిస్టర్లు ఎక్కడ పోయినరా? మా మినిస్టర్లు ఎక్కడున్నారు? ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు? మహిళల మీద దౌర్జన్యం అవుతుంది తెలంగాణలో. 24 గంటలలో ఎంతమందికి దౌర్జన్యాలు అవుతున్నాయి, ఎంతమంది మహిళలు ఇదంతా వదిలిపెట్టేసి సిగ్గు శరం లేకుండా ఖాళీ వీళ్ళు ఎంబడి ఈడీ నోటీసులు ఇస్తున్నా. ఏం పని లేదా, బాట లేదా అని వేరే ప్రజలను పట్టించుకోడా? ఈ
నలుగురినే పట్టించుకుంటారా? సిగ్గు లేకుండా మళ్ళా ముఖ్యమంత్రి నేను ఇట్లుంటానేనా? నిన్న ఏందది గద్దర్ అవార్డ్స్, వానికి ఏమైనా సిగ్గు శరం ఏమన్నా ఉందా? ఎవడాడు దిల్ రాజు, ఆంధ్రోని పక్కకు నిలబెట్టుకొని నువ్వు అవార్డులు ఇస్తున్నావా? ఆడ గద్దర్ది ఫోటో లేని గద్దర్ అవార్డులు ఇస్తున్నాడు. సిగ్గుందారా రేవంత్ రెడ్డి? నీకు పిచ్చుందారా? నీకు పిచ్చి ఎర్రి ఉన్నోడు వాడు రేవంత్ రెడ్డి. ఇట్లాంటి పిచ్చి పిచ్చి చాతలు చేసి వాడిని తీసేసిండు రేవంత్ రెడ్డి.